9+ న్యూస్ బిగ్ స్టోరీ. నా పేరు మాధవి. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఒక తుఫాన్. కొన్ని ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. పెరిగిన గడ్డం, రఫ్ లుక్ లో టీ-షర్టుతో పవన్ కళ్యాణ్. ఈ ఫోటోలు చూడగానే ఫ్యాన్స్ కి ఒక్కసారిగా 10 ఏళ్ల నాటి పవన్ గుర్తొచ్చారు. వాళ్ళ మైండ్ లో ఒకే ఒక్క పేరు మెరిసింది, అదే గబ్బర్ సింగ్. ఇటీవల అనారోగ్యంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈ కొత్త లుక్ లో కనిపించడం వెనుక ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అభిమానులకు పూనకాలు తెప్పించిన ఈ లుక్ వెనుక అసలు కథ వేరే ఉందంటున్నారు విశ్లేషకులు. ఇది కేవలం గడ్డం కాదని, ప్రత్యర్థులకు ఒక వార్నింగ్ అని అంచనా వేస్తున్నారు. గబ్బర్ సింగ్ ఈజ్ బ్యాక్, కానీ ఈసారి థియేటర్లో కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో. మరి ఈ లుక్ మార్పునకు, ఆయన పొలిటికల్ గేమ్ ప్లాన్ కు ఉన్న లింక్ ఏంటి? ఈ కొత్త అవతారం ద్వారా పవన్ ఇస్తున్న అసలు సందేశం ఏంటి? చూద్దాం ఇవాల్టి బిగ్ స్టోరీలో. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పవన్ కళ్యాణ్ చాలా ప్రశాంతంగా, ఎక్కువగా తెల్ల దుస్తుల్లో కనిపించారు. పరిపాలనపై పూర్తి దృష్టి పెట్టి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఒక పరిణతి చెందిన రాజనీతిజ్ఞుడిలా కనిపించాడు. కొంతకాలంగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్న సైనస్ సమస్య కారణంగా విశ్రాంతి తీసుకున్నారు. ఆ కొద్ది రోజుల విరామం తర్వాత బయటకొచ్చిన ఫోటోలే ఇప్పుడు ఈ సంచలనానికి కారణం. ఎప్పుడు క్లీన్ షేవ్ తో పద్ధతిగా కనిపించే పవన్ ఇలా ఒక్కసారిగా గడ్డంతో రఫ్ అండ్ టఫ్ లుక్ లో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. చాలా మంది ఇది కేవలం విశ్రాంతిలో ఉన్నప్పుడు వచ్చే మార్పుగానే భావించారు. కానీ పవన్ కళ్యాణ్ ను దగ్గరగా గమనిస్తున్న వాళ్లు మాత్రం దీన్ని మరోలా చూస్తున్నారు. ఈ మార్పు యాదృచ్ఛికం కాదు, ఆయన రాబోయే రాజకీయ దూకుడుకు ఇది ఒక సంకేతమనే చర్చ మొదలైంది. అసలు ఎవరి గబ్బర్ సింగ్? ఆ క్యారెక్టర్ కు పవన్ కు ఉన్న సంబంధం ఏంటి అంటే, ఈ కొత్త లుక్ ను అర్థం చేసుకోవాలి అంటే మనం 2012కు వెళ్ళాలి. వరుస ఫ్లాపులతో ఉన్న పవన్ కెరియర్ ను ఆకాశానికి ఎత్తిన సినిమా గబ్బర్ సింగ్. అది కేవలం ఒక సినిమా కాదు, ఒక యాటిట్యూడ్. అందులో పవన్ పోషించిన గబ్బర్ సింగ్ రోల్ ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ రోల్ కాదు, అదొక మేనరిజం, ఒక ధైర్యం. గబ్బర్ సింగ్ అంటే లెక్కలేనితనం. గబ్బర్ సింగ్ అంటే సామాన్యుడి కోసం నిలబడటం. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది అంటూనే వ్యవస్థను ప్రశ్నించిన విధానం, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అని చెప్పిన కాన్ఫిడెన్స్, ఇవన్నీ పవన్ నిజ జీవిత వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉండే లక్షణాలు. అందుకే ఆ రోల్ కి జనం, ముఖ్యంగా యువత బలంగా కనెక్ట్ అయ్యారు. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తిరుగుబాటుకు, నిర్భయత్వానికి మారుపేరుగా నిలిచారు. ఇప్పుడు దశాబ్దం తర్వాత పవన్ కళ్యాణ్ కేవలం నటుడు కాదు, ఆయన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్న జనసేన పార్టీకి అధినేత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. బాధ్యతలు వేరు, స్థాయి వేరు. కానీ ఈ కొత్త రఫ్ లుక్ ద్వారా ఆయన మళ్లీ ఆ పాత గబ్బర్ సింగ్ మూలాల్లోకి వెళ్తున్నారా? ఆనాటి సినిమాలో గబ్బర్ సింగ్ అధికారాన్ని అడ్డు పెట్టుకున్న విలన్ను ఎదుర్కొన్నాడా? మరి ఈనాటి పొలిటికల్ గబ్బర్ సింగ్ ప్రజాస్వామ్యంలోని అవినీతిని, అక్రమాలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాడా? ఈ లుక్ ఆ సంకేతాన్నే ఇస్తోందా? అసలు విషయానికొస్తే, ఈ లుక్ మార్పుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాల్లో కూడా దూకుడు కనిపిస్తోంది. ఆయన మాటల్లో, చేతుల్లో ఒక కఠిన వైఖరి స్పష్టమవుతోంది. ఇది నేనే రాజు, నేనే మంత్రి సినిమాలో లాగా తనే బాధ్యత తీసుకుని వ్యవస్థను చక్కదిద్దే కమాండర్ మోడ్లోకి వెళ్లినట్టుంది. ఇటీవల జనసేన పార్టీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయన ఎంత కఠినంగా ఉన్నారో చూపిస్తున్నాయి. పార్టీలో గ్రూప్ రాజకీయాలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పాటించని వారిపై వేటు వేయడానికి కూడా వెనుకాడబోనని, అవసరమైతే కమిటీలను రద్దు చేయడానికి కూడా సిద్ధమేనని హెచ్చరించారు. ఓ జిల్లా కమిటీ మొత్తాన్ని రద్దు కూడా చేశారు. సేనానిగా నేను చెప్పింది వినాలి, లేదంటే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో ఆయన కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటి నుంచి పార్టీకి సంబంధించిన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా నాయకులు తప్పులు కానీ ఎవరైనా సరే నేను ఉపేక్షించను, నేను పబ్లిక్గా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు పబ్లిక్గా
మీ ఇష్టాలకి మీరు మాట్లాడేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కూడా నుంచోబెట్టేస్తాను, కార్యకర్తల ముందు నుంచోబెట్టేస్తాను. ఒక కార్యకర్త తప్పు చేస్తే మిగతా కార్యకర్తలు కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఒక తాటిపైన నడుద్దామంటే అందరికీ బాధ్యత లేకపోతే మటుకు, ఏకాభిప్రాయం లేకపోతే మీరు ఉండొద్దు దీంట్లో, సంతోషంగా వెళ్ళిపోయి నాకు ఇబ్బంది లేదు. అందుకే మొట్టమొదటిసారి ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడు కూడా చాలా ఖచ్చితంగా చేయలేదు. ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా ఎంటైర్ జనసేన కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను ఈ రోజున. దేనికో చెప్తాను. ఉన్న 25 మందికి 54 గొడవలు ఉన్నాయి. ఎవరిని రానివ్వరు. ఇంకోటి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు రైట్ అంటారు. నాకు అన్ని మొత్తం నేను కూర్చొని సాల్వ్ చేసుకున్నాను అందరూ చెప్పి అఫీషియల్గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. గతంలో విమర్శలకు సంయమనంతో స్పందించే పవన్ ఇప్పుడు తన పంతా మార్చినట్టున్నారు. తనపై, తన పార్టీపై వచ్చే అసత్య ప్రచారాలను, వ్యక్తిత్వ హసనాన్ని ఇకపై సహించేది లేదని ఆయన చాలా ఘాటుగా హెచ్చరిస్తున్నారు. నాతో గొడవ పెట్టుకోనంత వరకే మీరు బలవంతులు, పెట్టుకుంటే మీకు మూలాలు కూడా ఉండవు లాంటి కామెంట్స్ ఆయనలోని పోరాట యోధుడిని బయటకు తీసుకొచ్చినట్టున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది రాబోయే రోజుల్లో రాజకీయంగా తనను టార్గెట్ చేసే వారికి ఆయన ఇస్తున్న బలమైన సందేశంగానే చూడాలి. అన్ని మీ కన్వీనియన్స్కే మేమేంటి చేతులు కట్టుకొని కూర్చున్నాం, మేము అందరం మీ ఇష్టానికి కూర్చుని మాట్లాడితే మా కోపాలు రావా? మాట్లాడతాం. అందరికి ఎన్నిసార్లు భయపడిపోతాం అనుకుంటున్నారా? ప్రతిదానికి, ప్రతి ఆర్గ్యుమెంట్కి ఏ ఆర్గ్యుమెంట్ ఇదే చెప్తున్నాను. ఇలా భయపెడదాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరిగి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడే ఉన్నాం, ఎక్కడ పారిపోవాలి అక్కడే ఉన్నాం. అంత తెగించున్నాను పాలిటిక్స్లో, గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చోబెట్టి మీ కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి ఇలా మాట్లాడితే జనసేనని హ్యాండిల్ చేయాలి ఎంత తెగించి వచ్చానంటే నాకు ఎంత తెగింపు ఉంటుందో మీరు ఎంత ఊహించుకుని తక్కువ గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత యుద్ధం కావాలి అంటే నువ్వు కోరుకున్నంత యుద్ధం ఇవ్వగలవు. అది నీ కెపాసిటీ. నువ్వు ఎంత చేస్తే నేను ఇంత చేస్తాను, నువ్వు అంత అంటే అంత, నువ్వు ఎంత అంటే అంత. కాకపోతే నేను చాలా విఘ్నత ఉన్నవాడిని, విచక్షణ ఉన్నవాడిని కాబట్టి నేను పరిధిలో మాట్లాడతాను. స్థాయి దాటాను అనుకోండి, నాకు ప్రాణాల పెద్ద లెక్కేం లేదు నాకు. ఇక పరిపాలనలో దూకుడు సంగతి చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా పవన్ తన మార్క్ చూపిస్తున్నారు. ఎర్రచందనం, స్మగ్లింగ్, అటవీ భూముల ఆక్రమణ లాంటి విషయాల్లో రాజీ పడేదే లేదని స్పష్టం చేస్తున్నారు. అవినీతి విషయంలో తన సొంత పార్టీ నేతలైనా ఉపేక్షించేది లేదని ప్రకటించడం పరిపాలనలో పారదర్శకతకు ఆయన ఎంత విలువనిస్తున్నారో తెలియజేస్తోంది. ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త రాజకీయ అధ్యయనాన్ని స్టార్ట్ చేసినట్టు అర్థమవుతోంది. ఓవైపు పార్టీని క్రమశిక్షణతో నడిపించే కమాండర్గా, మరోవైపు ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే యోధుడిగా, ఇంకోవైపు పరిపాలనలో అవినీతిని సహించని నాయకుడిగా, ఇలా మల్టిపుల్ రోల్స్ ని ఒకేసారి పోషిస్తున్నారు. ఈ రఫ్ లుక్, ఈ దూకుడు ఇవన్నీ కలిపి పొలిటికల్ గబ్బర్ సింగ్ ఆవిర్భావాన్ని సూచిస్తున్నాయేమో. పవన్ కళ్యాణ్ లో కొత్త మార్పు చూసి అభిమానులు సోషల్ మీడియాలో స్పందన ఎలా ఉందో చూద్దాం. ఈ మార్పుపై అభిమానుల స్పందన ఊహించినట్టే ఉంది. సోషల్ మీడియాలో గబ్బర్ సింగ్ ఈజ్ బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. మాకు కావాల్సింది ఈ పవరే, సినిమాలో చూసిన గబ్బర్ సింగ్ ను ఇప్పుడు నిజ జీవితంలో చూస్తున్నామంటూ ఫ్యాన్స్ పోస్టులతో హోరెక్కిస్తున్నారు. ఎన్నికల తర్వాత సౌమ్యంగా కనిపించిన తమ నాయకుడు ఇప్పుడు మళ్లీ తన సహజ శైలి అయిన రఫ్ అండ్ టఫ్ మోడ్లోకి రావడం వాళ్ళకి కొత్త ఉత్సాహాన్నిస్తోంది. చివరిగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ రఫ్ అండ్ టఫ్ లుక్ కేవలం ఒక ఫోటో కాదు, అది ఆయన మారుతున్న రాజకీయ వైఖరికి, దృఢ సంకల్పానికి ఒక ప్రతీక కావచ్చు. గబ్బర్ సింగ్ పాత్రలోని తిరుగుబాటు తత్వాన్ని, నేనే రాజు నేనే మంత్రి తరహా బాధ్యతాయుతమైన అధికారాన్ని కలిపి ఆయన పొలిటికల్ జర్నీని కొనసాగించబోతున్నారని అర్థమవుతోంది. ప్రత్యర్థులకు ఆయన ఒకే ఒక్క మెసేజ్ పంపుతున్నారు: నేను మారాను, నా పంథా మారింది, ఇకపై లెక్కలు వేరుగా ఉంటాయని చెప్పకనే చెబుతున్నారు పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ ప్రయాణం మరింత దూకుడుగా ఉండబోతోంది అనడానికి ఇది ఒక సంకేతమా? ఈ పొలిటికల్ గబ్బర్ సింగ్ ప్రభంజనం
ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ ఈ కొత్త దూకుడు గబ్బర్ సింగ్ 2.0 అవతారం తాత్కాలిక మార్పేనా లేక రాబోయే రాజకీయ తుఫానుకు సంకేతమా అన్నది కొన్ని రోజుల్లోనే తేలనుంది.